ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో ఒక మారుమూల గ్రామం నిమ్మకూరు అనేటువంటిది చిన్నది, ఒక 50-60 విజయవాడకు సైకిల్లో పాలు క్యాన్లు తగిలించుకొని పోయి విజయవాడకు రోజు పోయి పాలు అమ్మి వచ్చే వ్యక్తి ఆయన. అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి ఆయన చదివించేది కష్టమైనప్పుడు వాళ్ళ పెదనాన్నగారే ఆయన్ని చదివిస్తారు. వాళ్ళు ఆయన చదువు కోసం విజయవాడకే కాపురం మార్చుకొని విజయవాడలోనే ఉంటూ ఆయన ఆంధ్ర లయోలా కాలేజీలో BA కూడా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండంగా, అంటే ఎన్టీఆర్ యొక్క స్పెషాలిటీ ఏమి, ఆయనకున్నటువంటి పట్టుదల. పట్టుదల అంటే ఏమిటి, ఆయన ఏదైనా అనుకుంటే అది జరిగేంత వరకు వదలకుండేటువంటి గుణం. ఇది చాలా పెద్ద గుణం, నాలో లేదు ఆ గుణం. అనుకుంటాం, ట్రై చేస్తాం, మళ్ళీ వదిలేస్తాం. కానీ అట్లా కాదు, ఆయన అనుకునింది ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది వ్యతిరేకించినా ఆయన మనసుకి ఇది కరెక్ట్ అనిపిస్తే దాన్ని సాధించేంత వరకు ఎంతకైనా తెగించి పనిచేసేటువంటి మనస్తత్వం ఆయనది. రెండవది క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి, జీవితంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి. ఒక టైం, ఇప్పుడు 8 గంటలకు ప్రోగ్రాం అంటే కరెక్ట్గా 7:45కే అక్కడికి వెళ్ళిపోయి టైం ప్రకారం ఉండడం. మీకు తెలుసు, ఆయన ప్రవేశించినప్పుడు సినిమా రంగం అంటేనే, కళారంగం అంటేనే ఇది ఒక రకంగా ఎట్లుంటుంది, అది కొంచెం జల్సాగా ఉంటారు. వాళ్ళంతా స్ట్రిక్ట్గా కష్టపడే తత్వం ఉండదు, టైమింగ్ అంత కరెక్ట్గా ఫాలో చేయరు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఏ సినిమా షూటింగ్ టైమింగ్ అయినా కానీ ఆయన వస్తున్నాడంటే ఆయన భయపడుకొని అందరూ కూడా ఆయన టైం కరెక్ట్గా వస్తాడని చెప్పి ముందుగా వచ్చి వాళ్ళందరూ కరెక్ట్గా ఉండేవాళ్ళు. ఆ క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఆ క్రమశిక్షణ, పట్టుదల అనేది చాలా ముఖ్యం. ఆయనలో ఉన్నటువంటి గుణం అది. మూడవది, ఆయనకు ప్రజల్లో ఏమొస్తుంది అభిప్రాయం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి రావణాసురుని వేషం వేసినా, విశ్వామిత్రుని వేషం వేసినా, లేకపోతే కర్ణుని వేషం వేసినా కర్ణుడు ఇట్లే ఉంటాడు. మనం చూడలేదు కాబట్టి ఎన్టీ రామారావే కర్ణుడు ఇట్లే ఉండింటాడు, శ్రీకృష్ణుడు ఇట్లే ఉండింటాడు మనకు అనిపించేది. రాముడు ఇట్లే, లవకుశల రాముని చూసిన తర్వాత రాముడు ఎట్లుంటా అంటే అందరికీ ఏమొస్తుంది, ఎన్టీఆర్ రాముడు గుర్తొస్తారు తప్ప నిజమైన రాముడు మనకు తెలియదు. కాబట్టి ఇన్ని విషయాలు ఆయనలో ఉంది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన ముక్కుసూటిగా ఉండే తత్వం. ఇంకొకటి ఆయన ఏంటంటే చాలామంది ఆయనకు వ్యతిరేకమైంది, చాలా ముక్కుసూటి అంటే ఆయన ఏమనుకుంటే అదే.